నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేర్నాని గారి పేరు కానీ పేర్నాని గారి గురించి ప్రశ్నలో కానీ నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడిని కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరెత్తి నేను విమర్శించలా, నువ్వు నన్ను విమర్శించావు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, రెండో వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నాకు డబ్బులు దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేర్నాని గారు మీడియా సాక్షిగా అడుగుతున్నా, మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చి చెప్పండి. ఇద్దాం అనుకుంటే మీరు చెప్పిన R&B గెస్ట్ హౌస్ అటెండర్ పిఎను ఆయన నాగరాజు గారు లేదా లంకా వెంకటేశ్వరను పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చాడా తెలియదా, లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ బాట పడుతున్నాయి. హైదరాబాద్ బాట మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో SC/ST కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలో లక్షణ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించిన వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహారి జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు సుశిక్షితుడైన నాయకుడని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినా అతన్ని జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు నాని గారు? ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థితప్రజ్ఞతని నేను అడగదలుచుకున్నాను నాని గారు. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్దా, నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండడం వల్ల ఆగే. నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా మీరు, నేను వచ్చిన తర్వాత మాట్లాడడం, మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరు అన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది ఈ భాష, ఏంది ఈ భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళతోనో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్ని చూస్తుంటది పేర్నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సి వచ్చిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని, ఎవడన్నా పని అడిగితే ఇక్కడ అడుగుతారు, ఢిల్లీ పిలిపించుకుని నాతో ఒప్పిస్తే నేను అది మాడితే మీరేదో మాడతారు. 7 పెట్టెలు కాదు బాసు,
ఐదే. ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేశాను. నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా. కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుబడి ఉన్నా దానికి. అలాగే ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్. కానీ నేను వెళ్ళి ఎవరి కాడు పట్టుకునే రకం కాదు. ఇది ఫర్ షూర్. నేను నా క్యారెక్టర్ను పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. నా క్యారెక్టర్ను పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో, ఆప్కాబ్ చైర్మన్ ఆఫర్కో వీటికో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా. వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావు ఏంటి? టికెట్ ఇప్పిస్తావు. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బాసు? నువ్వు నాకు చేద్దావు. నువ్వు ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు ఒకదాంట్లో పనిచేస్తారు, 2 కంపెనీలు పనిచేస్తారండి, 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడన్నా చెప్తాడు రాజకీయ నాయకులు అప్పటికే. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి, ఇది మాత్రం సుస్పష్టంగా చదువుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతా. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పా. అప్పడిగేంది నిజం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారి చేత బాగుంటుందిగా. నేను చెప్పాను అనుకో, మీకు అర్థం అవ్వాలా? లేదా ఆయనే చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీల దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర నేను తీసుకోవాలా. ఏమండి ఎవరు? మళ్ళీ చెప్పండి. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ట వెంకట్రావు ఇట్ట అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగాల్చి పడేస్తే ఎవడు? అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడూ అడగల. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బుల్ని నేను అడగల. ఈ మీడియాలో మాట్లాడాల్సినవి కాదు దయచేసి. ఇది సారీ టు సే దిస్. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? జర్నలిస్టులు ఏం చేస్తారండి? మీరు తిడతారా కదా, కానీ తిట్టపోయినా మీ నిరసన వ్యక్తం చేస్తారు కదా. సో ఆ పరిస్థితి క్రియేట్ చెప్పండి. నా డబ్బులు కూడా మీడియా ముఖంగా అడగాల్సిన దుస్థితికి రావడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఐ హేట్ ఇట్. అంటే ఇక దీనికి ఇంకోటి చెప్తున్నా మీకు. నువ్వు మంత్రిగా పనిచేశారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు మా నియోజకవర్గానికి ఏమన్నా అదనంగా చేశారా? చర్చకి సిద్ధం. మీడియా సమక్షంలోనే చర్చకి సిద్ధం. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతాంగానికి నేను రైతు నేస్తం అనే పథకం పెట్టి ఇవాళ దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ కాకుండా నష్టాల బాటన ఉన్న పిఎస్సిఎస్ లాభాల్లోకి తీసుకొచ్చా. 15 కోట్ల లాభాన్ని 115 కోట్లు తీసుకొచ్చా. నేను దాని మీద గన్నవరం శాసనసభ్యుడానికి గత 2 సంవత్సరాలుగా నేను గన్నవరం చేసిన అభివృద్ధి మీద నీతో చర్చకు సిద్ధం. ఇదేమన్నా ఉపయోగపడుతుంది ఎవరికన్నా? ఉపయోగపడితే ఎనీ వేదిక, చాయిస్ ఇస్ యువర్స్, డిబేట్ చేద్దాం. కానీ ఫౌల్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు జంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు. ఫోన్ తీసుకోవడం మీద మోగుతానే ఉంది వరుసగా. అంటే ఇప్పుడు మీరు వైసీపీలో ఉండగా మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు అంటున్నారు కదా. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీరు నాని గారిని అప్పుడు మీరు వైసీపీలో ఉన్నారుగా అడిగారా? నాకు సీట్ ఇప్పిస్తాను, నేను తీసుకెళ్ళి వెళ్ళారు. నాకు సీటు పేరునాని గారు ఇప్పిలా. అప్పుడు అడిగారా? మీరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నానంటున్నారు కదా. ఉన్నాను అంటున్నారేంటి? నిజమే, మీకు తెలుసుగా మీడియా సోదరులకి చరిత్ర మారుతాడు, మారదు కదా. మీ ప్రత్యర్థిని పేరునాని గారు తీసుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరునాని గారు కూడా వెళ్ళారంట. మీరు వచ్చాక పేరునాని గారిని అడిగారా? అడుగుతా కదా, అడగకుండా ఎందుకుంటా. ఏమంటాడు? ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్తే బాగుంటుంది అది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇప్పుడు ఆయన ఇంకోటి మాడితే ఇప్పుడు అడగనా? నాకు మరి నాతో చదువు ఉందని చెప్పి నేను అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చాను అంటున్నాడు. అసలు నువ్వు మంత్రి అయిందే ఈ ఇంటికి డాబా పేరు ఉండగా ప్లగ్లు పెట్టుకుని ఛార్జింగ్ పిన్నులు పెట్టాడు కొడాలని. నేను అక్కడికి అప్పుడు సన్నిహితంగానే ఉండేవాళ్ళం. ఇవ్వాలంటే విభేదాలు వచ్చి మాటలు పోయినాయి. కానీ అట్టని పెట్టెల గురించి మాడితే నేను చాలా మాడాలి, నాకు చాలా పెట్టెలు రావాలి. కొడాలని అనే అతను పిన్ను పెడుతున్నాడు ఛార్జింగ్కి. అరే బాబు, పిన్ను కాదురా పెట్టాల్సింది, సిగ్నల్ ఉండాలిరా బాబు ఫోన్ రావాలంటే. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మంత్రి వచ్చిందో రాలేదని చెప్పాను. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇది కాదంటాడా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా అంటే నా ఉద్దేశం నేనేదో చేశానని కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అనౌన్స్ అయింది రాత్రి 11ంటికో ఇప్పుడు, సబ్జెక్టు కరెక్ట్ ఒక అరగంట అటు ఇటుగా. ఇక్కడ ఎందుకు ఉన్నాడు మరి? ఆయన నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర ఒక పార్టీలో కలిసి పని చేసినప్పుడు వెళ్ళమా?
ఇప్పుడు మీ మీడియా సోదరులు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఒకళ్ళ వాళ్ళు పిలవరా? ఏది పడితే అది మనం మాట్లాడలేం కానీ అలా నేను ఫౌల్ లాంగ్వేజ్ కాకుండా లంబు జంబు చెంబు ఇలాంటి భాష కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అయితే చర్చకి సిద్ధం. గన్నవరంకి మీరు మంత్రిగా ఏం చేశారు? లేదు నేనేం చేశా కేడీసీసీ బ్యాంక్, నాకు పదవి 2 సంవత్సరం, ఒక్క సంవత్సరం ఒకే 13 నెలలకు తీశారు నన్ను. 23 జిల్లాల్లో 22 జిల్లా బ్యాంక్ చైర్మన్లు కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి నన్ను ఒక్కడే తీశారు. అది మీకున్న నిబద్ధత. ఆ రోజు ఏమన్నా నువ్వు నా పదవి ఆపావా? అది క్లెయిమ్ చేసుకోకూడదండి. అలా అప్పుడు మనం చేసింది చెప్పుకోవాలి, డెఫినెట్గా చెప్పాలి. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్న పేరునాని గారు. కొన్నాళ్ళు కలిసి తిరిగినాక ఇట్టా ఇప్పుడు పార్టీ ఇప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. ఇప్పుడు గన్నవరం సర్ మీటింగ్లో పిఏలు ఎత్తడం ఇది ధర్మం కాదు. ఇది నేను శాసనసభ్యుడైనాక 20 మాసాలుగా, అంతకుముందు మాజీ శాసనసభ్యుడు 4 నెలలకు 3 నెలలకు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. నేను అట్లా లేను. నేను ఇక్కడే ఉంటున్నా, విజయవాడలో ఉంటున్నా. అసలు నేను అమెరికా ఒకే ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే అయిన జూన్ 4కి నిన్నటికి 2 ఏళ్లలో ఒక 10 రోజులు లోకేష్ బాబుతో 2024 అక్టోబర్లో ఆయన టూర్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను తప్ప. మీరు దిక్కుమాలిన కేసులు పెడతాం వల్ల ఇవాళ వెళ్లకుండా 20 నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. నేను కాన్స్టిట్యున్సీకి రోజు అందుబాటులో ఉంటా. నాకు పిఎల్ ఉంటాకి బాబు నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చా, అది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పిఎల్ కాకుండా నేను 7,50,000 పేరోల్లో ఇస్తాను నేను డబ్బులు మా పిఎల్కి. అంటే డిపార్ట్మెంట్ వైజు మండలం వైజు పనిచేయమని. అది ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి